వనపర్తి జిల్లా కేంద్రం మర్రికుంటలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వధిక సమ్మె కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక రాష్ట్రంలోని మహిళలను రోడ్డుకు ఈడ్చారంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉండే తమను రోడ్డున పడేశారని, ఎంతో ఇబ్బందిగా ఉన్నా ధర్నా చేస్తే తప్ప సర్కారు స్పందించకపోవడంతో బయటకు వచ్చినట్లు ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న ఉద్యోగులు కాబట్టి మీ ఉద్యోగాలు ఎంత, మీరు ఎంత అని తమను చిన్నచూపు చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తమకు రెగ్యులరైజ్ చేయకుంటే కుటుంబాలతో సహా ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. మహిళలు తెగేస్తే ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇక ప్రతినిధి ఇంటికి వెళ్లి తమ గోడును చెప్పుకున్నా కానీ కనికరం చూపడం లేదంటూ దుయ్యబట్టారు. పే స్కేలు పెంచి కనీస పనికి తగిన వేతనమును ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఘాటుగా హెచ్చరించారు నిరుద్యోగులు. ఇక వనపర్తి జిల్లా కేంద్రం మరికుంట ధర్నా చౌక్లో 24వ రోజు కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వధిక సమ్మె కొనసాగుతూ ఉంది. పనిచేస్తున్నాము. గవర్నమెంట్ వచ్చినాక మాకు నిలరకూడదు అనుకున్నాం కానీ మేము ఒక ఆడపిల్లలం సార్. ఆడపిల్లలం వచ్చి రోడ్ల మీద కూర్చున్నాము. ఒకసారి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది మాకు. కానీ ఇబ్బందులకు కూడా భరించుకొని మేము వచ్చి రాత్రి బావులు టెంట్ కింద కూర్చుంటే కూడా సార్కు కనికరం లేదు. ఎందుకు లేదు మాకు అర్థమైతే లేదు సార్. మా మీద మరి దయ లేదా సార్కి ఏమో కానీ మా ఉద్యోగాలు ఎంత మేమెంత అని అనుకుంటున్నాడేమో. మేము ఆడపిల్లలం సార్, ఏమైనా సాధించగలుగుతాము. మాకు రెగ్యులరైజ్ వచ్చేంత వరకు మేము దిగము. మా ఫ్యామిలీలు కాదు, మా ఫ్యామిలీ పిల్లలం అందరం వచ్చి మేము రోడ్ల మీద పడి మరి అసెంబ్లీ ముట్టడి చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదే విషయంలో నేను అసెంబ్లీలో ముట్టడి చేయాలా, ఏం చేయాలనుకుంటున్నారో మరి మాకు సారే చెప్పాలి. మేము ఇంతగానం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ను అడుగుంటున్నాము. మా వాళ్ళు తిరుగుతున్నాము, కాళ్ళు ఏళ్ళు అందరు. ఒక ఎమ్మెల్యే ఇల్లు కడప తొక్కనోళ్ళం మేము, ఎంపీ కడప తొక్కనోళ్ళం మేము, మంత్రుల కడపలు చెప్తున్నాం, అందరిని అడుకున్నాం సార్. ఇంకా అడుకునేది పోయింది. ఇంతకుముందు టైగర్ టైగర్ అని చెప్పారు. ఎవరికి సార్ వాళ్ళ ఇంటికే టైగర్? మాకు కూడా తెలంగాణ తెచ్చుకుంటే మాకు బాగుపడుతుంది అంటే 10 ఏళ్ళు ఒక ఆయన పారిపోయిండు. మరి మేము ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది మాకు వచ్చి కూడా. సంవత్సరం లోపే మీకు చేసాము, సగౌరవంగా పిలిచి మీకు సన్మానాలు చేస్తామన్నా. మాకు సన్మానాలు వద్దు సార్, మాకు చేసే సమాన పనికి సమాన జీతం అని మాకు సుప్రీంకోర్టు ఒకటి నిర్ణయం ఇచ్చింది. మా డిమాండ్ మాకు నెరవేర్చితంగా మా యొక్క డిమాండ్ అనేది సార్ మాకు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల వల్ల మొత్తం 13 విభాగాలు ఉన్నాయి సార్. ఈ 13 విభాగాలందరినీ కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాకు హన్మకొండ లోపల హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు ఒకవేళ రెగ్యులరైజ్ కాని పక్షంలో ఖచ్చితంగా వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ పే స్కేల్ అమలు చేయాలని చెప్పని కోరుకుంటున్నాను సార్.